హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా మైండోయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే గనక చాలామంది ఇటాలియన్ పాస్తా అని అడుగుతున్నారండి. ఇక్కడ పాస్తా ఎలా చేస్తారు ఏంటి అనేది, ఇది బేసిక్ పాస్తా అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా పాస్తాలు చాలా రకాలు ఉంటాయండి. ఒక రకం కాదు, ఇంకో రకం కాదు, వేలల్లో ఉంటాయండి రకాలైతే. ఇప్పుడు నేనైతే గనక బేసిక్ పాస్తా అండి, సింపుల్గా ఇంట్లోనే 20 మినిట్స్‌లో పాస్తా రెడీ చేసేసుకోవచ్చు. చక్కగా ఈవినింగ్ టైం పిల్లలకు కూడా చక్కగా చేసి పెట్టొచ్చు. కాబట్టి నేనెలా చేశాను, ఏంటనేది వీడియో ఫుల్ చూసేసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా మీకేమన్నా రెసిపీస్ కావాలి అంటే గనక నాకు కామెంట్ చేస్తే నేను అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో చూసేసేయండి. బై బై. థాంక్ యూ. ఇప్పుడు దీనికి ఏమేం కావాలో చెప్పేస్తానండి. మెయిన్‌యి అయితే చెప్తున్నాను. ఆయిల్ కావాలి, పాస్తా కావాలి, ఇక్కడ టోర్నో కావాలి, పాన్నా కావాలి. పాన్నా అంటే ఏంటో తెలుసా? ఫ్రెష్ క్రీమ్ అండి. టోర్నో అంటే ఫిష్ అండి. టోర్నో ఫిష్ ఉంటుంది కదా! అదండి. పాస్తా మీకు ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. ఆయిల్ అయితే గనక ఇక్కడ మేము ఒలివ్ ఆయిల్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ పక్కన బౌల్ కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ దాంట్లో వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాము. హ్మ్. ఇక్కడైతే చిన్నులపాయలండి. చిన్నులపాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చిన్నులపాయలు కూడా ఎవరికైనా నచ్చకపోతే అది తీసేసేయండి. ఇదైతే చిన్నులపాయ ఉంటేనే దీని టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు చేప డబ్బాలున్నాయి గదా! అవన్నీ చక్కగా ఆయిల్‌తో సహా, అది ఆయిల్ అండి. దాంట్లో ఒలివ్ ఆయిల్‌తో ఉంటుంది. కాబట్టి ఆయిల్‌తో సహా చక్కగా ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ చేసే ప్రాసెస్ అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. చిన్నులపాయ కట్ చేసి పెడుతున్నాను. ఆ చేప డబ్బాలున్నాయి గదా! అవన్నీ చక్కగా ఒక ప్లేట్‌లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. అదేంటి మనకి ఎక్కడ ఒక చోట ఎక్కువగా రాకుండా ఉంటే ప్రతి పాస్తాకి అలా కోట్ అయ్యి చాలా బావుంటుంది. కాబట్టి ఇవైతే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు అదే ప్రాసెస్‌లో అండి ఇక్కడ చేసింది. పాస్తా అనేది మీకేది కావాలంటే తీసుకోవచ్చు. స్పగటీ ఉంటుంది, ఈ పాస్తా ఉంటుంది, సీతాకోకచిలుక టైప్ ఉంటుంది, ఫ్లవర్ టైప్ ఉంటుంది, గవ్వల టైప్ ఉంటుంది. చాలా రకాల పాస్తాలు ఉంటుందండి. పాస్తా ఒక్క రకం కాదు, చాలా రకాలు చేసేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కొక్క రకం ఒక్కొక్కసారి అయితే చూపిస్తాను. ఇది పాస్తా 1 అయితే పెడతానండి. రకాలు రాసేసి బ్రాకెట్‌లో 1 అని పెడతాను. మన దాంట్లో ఎన్ని పాస్తాలొస్తాయో చూద్దాము. ఇంకా రకాలైతే చాలా ఉంటాయి. సింపుల్ పాస్తా అండి. ఇది 20 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చు. ఏంటి అంటే ఒక పక్క పాస్తాకి వాటర్ పెట్టేస్తే పాస్తా 9 మినిట్స్ కుక్ టైమ్ అయితే ఉందండి. చక్కగా 9 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాస్తాకి వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకోవాలి. హ్మ్. చూసారు కదా! ఉప్పు మనకి పాస్తాలో కూడా ఉంటుంది, టోర్నోలో ఉంటుంది. చూసి వేసుకోండి ఉప్పనేది. ఉప్పయితే ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ పాస్తాలో కూడా ఉప్పుంటుంది. మీరు ఎన్నైతే తీసుకోవాలనుకుంటున్నారో అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని, చక్కగా అవి వాటర్‌లో డ్రాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ వాటర్ బాయిల్ అయిన దాకా వెయిట్ చేద్దాం. ఈలోపు పక్కన పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టేసాను. చూసారు కదా! ప్యాన్‌లో ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత గార్లిక్ వేసేసుకోవాలి. గార్లిక్ వేసేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇదన్నీ కుక్ అయ్యేటప్పటికి. ఎందుకంటే ఇది కుక్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెడితే సరిపోతుంది. అందుకని చెప్పి చిన్నులపాయలనేది ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టోర్నో డబ్బా ఉంది గదా! మనం ఇందాక బాగా పొడి పొడిగా చేసేసాము. అది వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం అది వేగిన దాకా అలా పక్కన పెట్టేసుకోవాలి. నేను చూసారు కదా! ఆ కాడ మీదే గంటె పెట్టేసుకున్నానండి. ఇంకెందుకు పక్కన ఇంకోటి తీసుకోవటం. ఈలోపు ఇక్కడ పాస్తా కూడా వేసేసుకుంటున్నాను. పాస్తా చక్కగా బాయిల్ అవ్వాలి. బాయిల్ టైమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కౌంట్ అనేది పెట్టేసుకోవాలి. చక్కగా 9 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కసారి అలా కలుపుకోండి. లేదంటే అడుగున పట్టేసినట్టు ఉంటుంది. ఒక్కోసారి అడుగున అతుక్కుంటూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో అయితే ఇందాక టోర్నో ఉంది గదా! చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంది అది వేసేసుకుంటున్నాను. హ్మ్. చేప అనేది చాలా మంచిదండి. ఒమేగా ఉంటుంది చేపలో. చేప తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే తినేస్తారండి. ఎందుకంటే చేప వారానికి ఒక్కసారి ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి ఫిష్ అయితే గనక. కాబట్టి ఇప్పుడైతే ఇది కొంచెం లైట్‌గా కలిపేసుకొని గార్లిక్
ఫ్లేవర్ మొత్తం చేపకు పట్టేదాకా అలా ఉంచేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ టైమ్ స్టార్ట్ అయింది గదా! బాయిల్ టైమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 9 మినిట్స్ అయితే టైం పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే గనక ఇప్పుడు ఈ విధంగా ఒకసారి ఎక్కడన్నా ఉంటాయి గదా! ఇక్కడ గూడా పొయ్యి మీద కూడా అలా నలుపుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా కలుపుకున్న తర్వాత పొయ్యి కట్టేసి ఒక 2, 3 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఆ గార్లిక్ టేస్ట్ అంతా ఆ ఫిష్‌కి పట్టేస్తుంది. ఇప్పుడైతే పొయ్యి కట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక అట్లా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే గనక మనకి ఆల్రెడీ ఇక్కడ పొయ్యి కట్టేసి ఒక 5 మినిట్స్ అవుతుంది గదా! ఇప్పుడు ఇది కూడా కొంచెం పట్టేసింది చిన్నులపాయ ఫ్లేవర్ అనేది చేపకి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పరిచయంలో ఆల్రెడీ తీసి పెట్టాను. అంటే ఏంటి అని అడిగారు ఒకరైతే నన్ను. ఏం లేదండి మన కొత్తిమీర ఉంటుంది గదా! కొత్తిమీర సన్నగా తరగండి. అది మేము ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఉంటాము. అది కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం తీసుకుందైతే 2 పర్సన్స్‌కండి. అందుకే 2 చేప డబ్బాలు, టోనో డబ్బాలు 2, గార్లిక్ ఒక 4 పీసెస్, ఆయిల్ అయితే ఒక 2 స్పూన్స్ ఆయిలు, హ్మ్. పాన్నా ఉంది గదా! ఫ్రెష్ క్రీమ్ అని చెప్పాను గదా! హాఫ్ డబ్బా తీసుకుంటే సరిపోతుంది. ఇది 2 పర్సన్స్‌కే నేను చేస్తున్నానండి. మాకైతే చక్కగా సరిపోతుంది ఇది 2 పర్సన్స్‌కి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక, మీకేమన్నా రెసిపీస్ కావాలి అంటే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో రాస్తే చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు చూసారు గదా! ఇవన్నీ కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే చక్కగా పొయ్యి అయితే వెలిగించలేదు. పొయ్యి వెలిగించకుండానే కలిపేసుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే మనకు పాస్తా బాయిల్ అవ్వాలి. పాస్తా బాయిల్ అయ్యేటప్పుడు గార్లిక్ ఆ ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది. పాస్తా బాయిల్ అయిపోయిన తర్వాత వడగట్టేసి ఇంక డైరెక్ట్ దీంట్లో వేసేసుకొని ఇప్పుడు ఇదొక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు పొయ్యి వెలిగించేసానండి. పొయ్యి వెలిగించేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. హ్మ్. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో అయితే చేస్తే ఏంటంటే మాడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఏం చేయాలంటే ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ ఉంది గదా! ఇదైతే గనక హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం వేసే పని లేదు. ఎందుకంటే 2 పర్సన్స్‌కి మొత్తం వేస్తే మరీ క్రీమీగా ఆ పాన్నా తిన్న టేస్టే ఉంటుందండి. కాబట్టి ఇదైతే హాఫ్ డబ్బా అయితే వేసేసుకుంటున్నాను. ఇది కుకింగ్ క్రీమ్ అండి గుర్తుంచుకోండి. మనకి ఇండియాలో గూడా రిలయన్స్, డీమార్ట్ ప్రతి షాప్స్‌లో దొరుకుతూనే ఉంది. నేను ఆల్రెడీ చూసాను. పాలైతే కొంచెం వేసుకోండి. చూసారు గదా! 2 స్పూన్సే పాలు వేశాను. ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. ప్రతి పాస్తాకి మనకి కోట్ అవ్వాలి కాబట్టి కొంచెం పాలు వేసుకొని మనం కలుపుకున్నాక చెక్ చేసుకొని ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కుక్ అయ్యే పని లేదు. వేడైతే సరిపోతుంది. ఈ విధంగా నీట్‌గా చక్కగా కలిపేసుకుంటే హ్మ్, ఒక 4 మినిట్స్ 2 మినిట్స్ అట్లా సరిపోతుంది. 4 మినిట్స్ కూడా ఎక్కువేనండి. 2 మినిట్స్ చక్కగా కుక్ చేసుకున్న తర్వాత ఇది కట్టేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒక్కసారి మీరు టేస్ట్ చేసి ఎలా ఉంది, ఏంటి అనేది కూడా నాకు చెప్పండి. మీరు అన్నీ దొరుకుతున్నాయండి. టోనో డబ్బాలు దొరుకుతున్నాయి. ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది. మన ఇండియాలో కొత్తిమీర ఉంది. గార్లిక్ ఉన్నాయి. పాస్తా ఉన్నాయి. అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీరు టోనో వద్దు అన్నప్పుడు గార్లిక్, ఫ్రెష్ క్రీము వాటితో కూడా చేసుకోవచ్చండి. ఎన్వి లేకుండా కూడా దీంట్లో చేసేసుకోవచ్చు. కాబట్టి ఇంకా చేప అయితే వారానికి ఒక్కరోజు తినటం వల్ల చాలా మంచిదండి. ఒమేగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ ట్రై చేసి చెప్పండి. ఒకవేళ మీరు చేప వద్దన్నప్పుడు దాన్ని తీసేసి మామూలుగా గార్లిక్ ఆయిల్‌లో ఫ్రై చేసేసి ఇదే ప్రాసెస్‌లో చేసేసుకోవచ్చండి. ఆ చేప ఒక్కటి ఆపేస్తాం మిగిలినవన్నీ చేసేసుకోవచ్చు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో వస్తాను.